వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ కూర్చోండి. అరే పెద్ద నువ్వేమైతావురా? నువ్వేమైతావురా? ఎక్స్పెక్టెడ్ టైం వరకు అవుతావు. అరే నువ్వేమైతావురా? పెళ్లి చేసుకుంటాను. అది కాదురా, పెద్దయ్యకి ఏమైతావు? మీ అమ్మా నాన్నని నుండి ఏం ఆశిస్తున్నారా? అది కాదురా, నువ్వేం ఆశిస్తున్నావు? తిరుగు. అది కాదురా, నువ్వేం ఆశిస్తున్నావు? మేమిద్దరం మాకిద్దరు. అరే మీకేమైనా డౌట్లు ఉన్నాయా? ఎగ్జామ్ పేపర్ లో క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఆన్సర్ షీట్ లో ఆన్సర్లు ఎందుకు? ఎందుకంటే ఆన్సర్లు రాత కాబట్టి. చెట్టు కింద కూర్చుని గురుత్వాక్షర శక్తిని పోగొట్టుకోకంటే దీని ద్వారా మీకు ఏమర్థమైంది? క్లాస్ లో ఉన్నా కానీ ఏం ప్రయోజనం లేదని అర్థమైంది. కూర్చో. మాదిరి అరే మీరు దేవుని చూడగలరా? దేవుడిని ముట్టగలరా? అయితే దేవుడు లేనట్టే. సార్ మీ పేరుని చూడగలరా? లేదు. మీ పేరుని ముట్టగలరా? లేదు. అయితే మీకు పేరు లేనట్టే. మొదటి వాడు అతను కుండలు తోమాడు, రెండోది అంటలు కుండలు తోముతున్నాడు. దీని ద్వారా ఏమర్థమైంది? మొదటి వాడికి పెళ్లి అయింది, రెండో వాడికి పెళ్లి కాలేదంట. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, కూర్చోండి. వెంకటలక్ష్మి ఈ రోజు చాలా గ్యాప్ వచ్చినట్టుంది. శ్రావణి సార్ బెంచ్లు గ్యాప్ వస్తుంది సార్. వెంకటలక్ష్మి కూర్చో. నిన్న మీకు పాఠం చెప్పాను కదా, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? కూర్చో. రోజు సబ్జెక్టుల గురించేనా సార్? ఈ రోజు జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పండి సార్. సరే, మీ ఆనందం దేవుని ఆనందం. ఏమైనా డౌట్లు అడగండి. ఫ్రిడ్జ్ లో ఎలా అట్టగలరు? ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏనుగులు లోపల పెట్టి ఫ్రిడ్జ్ డోర్ వేసేయండి. ఓహో అలాగా, కూర్చో. ఇంకొకరు అడగండి క్వశ్చన్. సార్ ఆవును ఫ్రిడ్జ్ లో పెట్టాలి సార్. సింపుల్ క్వశ్చన్. ఫ్రిడ్జ్ డోర్ తీసి ఆవుల లోపల పెట్టి ఫ్రిడ్జ్ డోర్ వేయడమే. కాదు సార్, ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏనుగులు బయటకు పెట్టి ఆవులు లోన్ పెట్టి డోర్ వేయడమే. ఓహో అలాగా. అడగచ్చా సార్? అడుగు. సార్ సింహం అందరినీ బర్గర్ పార్టీకి పిలిచింది, కానీ ఒక జంతువు మాత్రం రాదు సార్. అది ఎవరు సార్? జంతువు రాదా? అందరూ వచ్చారు, సింహం రాదు కదా. సింహం బర్త్డేకి సింహమే రాకపోతే బర్త్డే పార్టీ ఎలా జరుగుతుంది సార్? నాకు తెలీదు. ఆవు రాదు సార్. అవన్నీ ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఆవు ఫ్రిడ్జ్ లో ఉంది కాబట్టి. అదే బర్గర్. ఇంకేమన్నా ఉన్నాయి క్వశ్చన్స్? సార్ ఒక చెరువు ఉంది, ఆ చెరువులో ముసలు ఉన్నాయి, దాన్ని దాటుకుని మేము ఒడ్డుకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి సార్? అలాగైతే పక్క పడవ కావాలరా. ఎలా వెళ్ళగలరు? కాదు సార్, ఈదుకుంటూ వెళ్ళాలి. ఈదుకుంటూనా? అలా అయితే ముసలి చంపుకుని తినేస్తాయి కదరా. సింహం బర్త్డే పార్టీకి అన్ని జంతువులు వెళ్తున్నాయి కదా సార్. ఓహో అలాగా. థ్యాంక్ యూ.